మరో అరగంటలో ఈ కేసు మీద విచారణ జరగబోతుంది. అయితే ముఖ్యంగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదలైనటువంటి నేపథ్యంలో అభ్యర్థులను ఎంపిక చేసేటువంటి పనిలో ఇటు అన్ని పార్టీలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జెడ్పీటీసీ అభ్యర్థులను ఇవాళ అనౌన్స్ చేయాల్సి ఉంది. మొత్తం మీద సుప్రీంకోర్టులో ఏం తీర్పు రాబోతోంది, ఈ పిటిషన్ కు అనుకూలంగా తీర్పు వస్తుందా లేదా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందా అనే దాని మీద అయితే ఒకంత ఉత్కంఠ అయితే నెలకొంది. దీనికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేశారు. పూర్తి స్థాయి పకడ్బందీగా ఒక ఎంపికల్ డేటాని ఆధారంగా చేసుకుని ఈ రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టామని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తోంది. అయితే సుప్రీంకోర్టు ఖచ్చితంగా తమకు అనుకూలంగానే తీర్పిస్తుంది, పిటిషన్లు వేసిన పిటిషనర్ల కేసులన్నిటి కూడా కొట్టివేస్తుంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించినటువంటి అనేక ఆధారాలను కావచ్చు, అనేక దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఇప్పటికే ప్రజా బాహుల్యంలోకి పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇటు తీర్పు కనుక ఇటు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినా వ్యతిరేకంగా వచ్చినా ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసేటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ముందున్నటువంటి మార్గాలు ఏంటి? ఇప్పటికే ఒక ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అనేటువంటి 3 ప్లాన్ ని ప్రభుత్వం రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ సుప్రీంకోర్టు గతంలో ఇందిరా సాహ్ని కేసులో ఏ రకంగా అయితే తీర్పిచ్చిందో అదే రకంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి తీర్పు వస్తే ప్రభుత్వం ఎలా ముందుకు పోవాలనే దాని మీద కింద చర్చ అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒక క్లారిటీతోనే ఉంది. ప్రభుత్వం దగ్గర